డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెంబర్స్ మనం ఏం చెప్పుకున్నాము? నేచురల్ నెంబర్స్ చెప్పాము, హోల్ నెంబర్ చెప్పాము, ఇంటిజర్స్ చెప్పాము. నేచురల్ నెంబర్స్ అంటే ఏంటి? ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఇందులో స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ ఎంత చెప్పాలి? స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ అంతేగా, అన్నిటికన్నా చిన్నది అంతేగా. ఇందులో గ్రేటెస్ట్ నేచురల్ నెంబర్ ఏంటి? ఎందుకంటే మీరు 4 కనిపిస్తుంది కదా, 4 వరకు అనుకుంటారు. 4 కాదు, పక్కనకి డాట్స్ ఉన్నాయంటే మనం చెప్పలేని ఉన్నాయని అర్థం, చాలా ఉన్నాయని అర్థం. సో కాబట్టి అన్కౌంటబుల్ గ్రేటెస్ట్ నెంబర్ ఆర్ బిగ్గెస్ట్ నెంబర్, గ్రేటెస్ట్ నెంబర్ ఆర్ నేచురల్ నెంబర్ ఏమవుతుంది? ఇన్ఫైనైట్ అంటాము. ఇన్ఫైనైట్ అంటే మనం కనుక్కోలేము, ఫైనైట్ అంటే కనుక్కోగలము, ఇన్ఫైనైట్ అంటే కనుక్కోలేము. ఫైండ్ అంటే కనుక్కోవడమే కదా, ఫైండ్ అంటే అక్కడ ఉంది కానీ చూడడమే కదా. ఫైనైట్ అంటే చూడడం, ఇన్ఫైనైట్ అంటే చూడలేకపోవడం. హైయెస్ట్ నెంబర్ మనం చూడలేము ఇందులో, దాన్ని ఏమని చెప్తారంటే అన్కౌంటబుల్, లేదంటే మనం లెక్క పెట్టలేము. కౌంటబుల్ అంటే లెక్క పెట్టగలం, అన్కౌంటబుల్ అంటే మనము లెక్క పెట్టలేము. మీకు చూడండి, అక్కడ ఒక స్టాండ్ ఇచ్చి అందులో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయని అనుకో, లెక్క పెట్టగలరు. ఈవినింగ్ స్టార్స్ ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టగలరు. మీ బ్యాగ్ లో బుక్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నాయండి? హౌ మెనీ బుక్స్ ఆర్ ఇన్ యువర్ బ్యాగ్ అంటే లెక్క పెట్టగలరు. అవి కౌంటబుల్. లెక్క పెట్టలేనివి అన్కౌంటబుల్. ఓకేనా, రైట్, అన్కౌంటబుల్. ఇప్పుడు హోల్ నెంబర్స్ రండి. హోల్ నెంబర్స్ లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? స్మాలెస్ట్ హోల్ నెంబర్ అవునా? అంతేనా? 0. ఇంకా చిన్న ఏమైనా ఉన్నాయి అందులో? ఇంకా చిన్న ఏమైనా ఉన్నాయి? హోల్ నెంబర్స్ లో 0 కన్నా చిన్నగా ఏమైనా ఉన్నాయా? లేవుగా, ఎందుకంటే రైట్ సైడ్కి వెళ్తే పెరుగుతూ ఉంటాయి. 0 కన్నా 1 బిగ్గరా స్మాలరా? బిగ్గర్. 1 కన్నా 2 బిగ్గర్, 2 కన్నా 3 బిగ్గర్. సో లెఫ్ట్ వస్తే 2 కన్నా 1 స్మాలర్, 1 కన్నా 0 స్మాలర్. మరి 0 కన్నా స్మాలర్ ఉన్నాయా ఇందులో ఉన్నాయా? లేవుగా. సో కాబట్టి 0 అంటే స్మాలెస్ట్. మరి గ్రేటెస్ట్ చెప్తారు గ్రేటెస్ట్ హోల్ నెంబర్ ఇన్ఫైనైట్ లేదా అన్కౌంటబుల్, అవునా? అన్కౌంటబుల్. ఓకే, అన్కౌంటబుల్. ఇప్పుడు ఇంటిజర్స్ రండి. ఇంటిజర్స్ అంటే ఏం చెప్పాము? ఈ హోల్ నెంబర్స్ తో పాటు 0 కన్నా చిన్న నెంబర్స్ ఉన్నాయి, నెగిటివ్ నెంబర్స్ అంటే వాటిలో. ఇవన్నీ 0 కన్నా పెద్ద నెంబర్స్, ఇవి 0 కన్నా చిన్న నెంబర్స్, ఇట్లా నెగిటివ్ నెంబర్స్ అన్నాము. సో కాబట్టి ఇందులో స్మాలెస్ట్ ఏంటో చెప్పాలి. స్మాలెస్ట్ ఇంటిజర్ ఏంటమ్మా? ఎందుకో తెలుసా? 0 కన్నా చిన్నది -1, -1 కన్నా ఇంకా చిన్నది -2, -2 కన్నా ఇంకా స్మాల్ -3, -3 కన్నా ఇంకా స్మాల్ -4, ఇంకా చిన్నది పోతే ఎక్కడికో పోతాం చెప్పగలను. చాలా అన్కౌంటబుల్. మరి గ్రేటెస్ట్ కూడా అన్కౌంటబుల్, అవునా? గ్రేటెస్ట్ ఇంటిజర్ కూడా అన్కౌంటబుల్, ఎందుకంటే రైట్ సైడ్ వెళ్ళినా కూడా మనం చెప్పలేము. అయితే ఇక్కడ చెప్తాం, వీటిలో నెగిటివ్ నెంబర్స్ లో ఇక్కడ -1 ఉంది, -10 కూడా ఉంది, -1 ఉంది, -10 కూడా ఉంది. ఈ రెండింటిలో ఏ పెద్దది? -1 -10? వెరీ గుడ్, -1. ఎందుకంటే తెలుసా, -10 -1 కన్నా ఇంకా లెఫ్ట్ సైడ్ ఉంటుంది, అవునా? అంతే కదా. సో బిగ్గర్ కి గుర్తు ఏం పెడతాము? లెస్ దాన్ గ్రేటర్ దాన్. బిగ్గర్ నెంబర్ గ్రేటర్ దాన్ పెడతాం, లెస్ దాన్ పెడతాం. లెస్ అంటే తక్కువ కదా, బిగ్గర్ అంటే గ్రేటర్ కదా. సో గ్రేటర్ దాన్ గుర్తు ఎలా ఉంటుంది? అదే లెస్ దాన్ గుర్తు ఎలా ఉంటుంది తెలుసా? X షేప్ లో ఉంటుంది. అదే -10 చూసాను, దాని ఇంకో -5 ఉంటుంది, అంటే -3 ఉంది. ఈ రెండింటి ఏది పెద్ద చిన్నది? -3 పెద్దది, చిన్నది ఏది? -5. ఇప్పుడు ఈ రెండింటి మధ్య గుర్తు పెట్టాలి, లెస్ దాన్. సో లెస్ దాన్ ఎలా ఉంటుంది? లెస్ దాన్, దీని లెస్ దాన్ అని చదవాలి, లెస్ దాన్. దీన్ని ఏమని చదవాలి? గ్రేటర్ దాన్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు ఈ ఓపెనింగ్ ఎప్పుడు కూడా పెద్ద వైపు ఉండాలి. ఓపెనింగ్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి? బిగ్గర్ నెంబర్ వైపు ఉండాలి. ఓపెనింగ్ బిగ్గర్ నెంబర్ వైపు ఉండాలి. గుర్తులు అయితే ఎల్ షేప్ లో పెడితే లెస్ దాన్,
ఓకే, ఇది అర్థం. మన న్యాచురల్ నెంబర్ చెప్పుకున్నాము, హోల్ నెంబర్ చెప్పుకున్నాము, ఇంటిజర్ చెప్పుకున్నాము. ఇంకో రకం ఏంటి అంటే ఈవెన్ నెంబర్స్. ఏంటివి? ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ఈవెన్ వినాలి పేరు ఈవెన్ అంటే క్రికెట్ లో ఆడు ఈవెన్ ఎంచుకుంటారు. ఆడు ఈవెన్ ఎంచుకుంటారు. ఇంకా ఈవెన్ అంటే సరి. తెలుగులో ఏమంటారు తెలుసా వీటిని? సరి సైన్యంగా అంటారు తెలుగులో కూడా చెప్తాను, మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఉపయోగపడదు. సరి 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 వినాలి. సరి సరి అంటే ఈవెన్. సరి అంటే ఏంటో తెలుసా మీకు? పంచుకుంటాం కదా మనం, పంచుకుంటప్పుడు వీడికి సమానంగా వస్తే సరి, సమానంగా రాకపోతే సరి కాదు. అదే సమానంగా రావాలి, ఇద్దరికి సమానంగా రావాలంటే అది రెండుతో డివైడ్ అవ్వాలి, అంతే కదా. నా దగ్గర 3 ఉన్నాయి కదా, ఇద్దరు పంచిపెట్టగలం మనం, ఒకటి మిగిలిపోద్ది కదా. పంచిపెట్టాలంటే ఎన్ని ఉండాలి? 4 ఉన్నాయి, పంచిపెట్టగలమా? కాబట్టి 4 ఈవెన్, 3 ఈవెన్ కాదు. అదే ఇప్పుడు నేను చెప్పింది. సో ఈవెన్ అవ్వాలంటే సమానంగా రావాలి. ఎంతమందికి? ఇద్దరికే మళ్ళీ ఇద్దరికి సమానంగా వస్తేనే సరే, లేకపోతే గొడవ. అవునా? ఇంట్లో ఇద్దరు ఉన్నారా? మీ సిస్టరు, మీ బ్రదరు ఇద్దరు ఉన్నారా? ఏదైనా చేస్తే ఇద్దరికి సమానంగా వస్తేనే సరే, లేకపోతే ఫైట్. అది ఈవెన్ అండి. సో ఈవెన్ అంటే ఇద్దరికి సమానంగా రావాలి పంచిపెట్టినప్పుడు. అంటే ఎందులో పోవాలి? అది ఎందులో డివిజిబుల్ అవ్వాలి? 2 టేబుల్లో రావాలి, అంతేనా? 2 టేబుల్లో డివిజిబుల్ అవ్వాలి. అలాంటి వాటిని మనము ఈవెన్ నెంబర్స్ అంటాము. సో ఈవెన్ నెంబర్స్ అంటే ఏంటి అంటే ద నెంబర్స్ డివిజిబుల్ బై 2. ద నెంబర్స్ డివిజిబుల్ బై 2. అంటే 2 తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. ఇప్పుడు 3 డివిజిబుల్ చేసామనుకో, 2 తో 3 డివైడ్ చేసామనుకో, రిమైండర్ 1 వస్తుంది. మీరు చూడగలిగితే 2 ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకున్నాను నేను, 2 తో డివైడ్ చేశాను, 2 1 జా 2, ఎంత మిగిలింది? రిమైండర్ 1. కాబట్టి ఈవెన్ నెంబర్ అది ఈవెన్ నెంబర్ కాదు. రిమైండర్ ఎంత రావాలి? నాకు 0 రావాలి. నేను 4 తీసుకున్నాను, 4 దీన్ని 2 తో డివైడ్ చేయండి, 2 జా 4, రిమైండర్ ఎంత వచ్చింది? కాబట్టి ఇది ఈవెన్ నెంబర్. సో ఇది ఈవెన్ నెంబర్. ఇక్కడ రిమైండర్ ఎంత వచ్చింది? 1 వచ్చిందా? ఇది ఈవెన్ నెంబర్ కాదు. మరి ఏ నెంబర్ తెలుసా? ఆడ్ నెంబర్. సో ద నేచురల్ నెంబర్స్ డివిజిబుల్ బై 2. 2తో డివైడెడ్ బై మాత్రమే ఏమవుతాయి? ఏ నెంబర్స్ అండి? ఈవెన్ నెంబర్స్. 2తో డివైడెడ్ బై అవ్వాలి. అవకాశం ఎలా ఉండాలి? ఏ నెంబర్స్ అవి? ఆడ్ నెంబర్స్. అవి ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ ఓకే. 2తో డివైడెడ్ బై నేచురల్ నెంబర్స్ అయ్యి ఉండాలి. అదేలే నేచురల్ నెంబర్స్ అయితేనే. నేచురల్ నెంబర్స్ కాకపోతే అవి ఈవెన్ నెంబర్స్ అవ్వవు. 2తో డివైడెడ్ బై అయినా సరే ఈవెన్ నెంబర్స్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈవెన్ నెంబర్స్ చెప్పండి నాకు ఫాస్ట్గా. మొదటి ఈవెన్ నెంబర్ ఎంత అవుతుంది? 0 అవుతుందా? 0 ఈవెన్ నెంబర్ అవుతుందా? 0 అవుతుంది ఈవెన్ నెంబర్. ఎందుకు అవుతుంది? వెరీ గుడ్. ఎందుకంటే అది నేచురల్ నెంబర్ కాదు కాబట్టి. అంటే 2. తర్వాత ఈవెన్ నెంబర్ ఏంటి? తర్వాత నెక్స్ట్ 2తో డివైడెడ్ బై 8. రైట్, తెలుసు. 2 4 6 8 10 ఇవన్నీ ఈవెన్ నెంబర్. ఇప్పుడు నాకు స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ ఏంటో చెప్పండి. స్మాలెస్ట్ ఈవెన్ నెంబర్ కనిపిస్తుంది కదా? 2 0 ఈవెన్ నెంబర్ అవుద్దా చెప్పండి నాకు. 0 ఈవెన్ నెంబర్ అవుద్దా? నో ఈవెన్ నెంబర్. ఎందుకంటే అది నేచురల్ నెంబర్ కాదు కాబట్టి. ఓన్లీ 0 కాదు కదా, ఇది 10. ఇది అనేది ఓన్లీ 0. అదే ఇది 10 నాట్ 0. ఓకే రైట్. మీరు చూడండి, నో ఈవెన్ నెంబర్. 0 ఈవెన్ నెంబర్ కదా, కారణం ఏంటి? అందులో అన్ని నేచురల్ నెంబర్స్ లేదు. సరే నెగిటివ్ నెంబర్స్ చూడండి. నెగిటివ్ నెంబర్స్ ఒకవేళ నేను -6 తీసుకున్నాను, 2తో డివైడెడ్ బై అవుతుంది. 2తో డివిజిబుల్ 2 పోతుంది కదా, 2 టేబుల్ -6 వస్తుంది కదా.
అంటే మైనస్ వస్తుంది. ఓకే, 6 డివిజిబుల్ అవుతుంది కదా, కానీ ఇది ఈవెన్ నెంబర్ అవుతుందా? అవ్వదు. నో ఈవెన్ నెంబర్, because it is a negative number. ఎందుకంటే Natural number కాదు. ఇది నేచురల్ నెంబర్ కాదు. అంటే నెగిటివ్ నెంబర్స్ ఏవి కూడా ఈవెన్ నెంబర్స్ అవ్వవు. ఒకవేళ 2తో డివైడెడ్ బై అయినా కూడా నెగిటివ్ నెంబర్స్ ఏవి ఈవెన్ నెంబర్స్ అవ్వవు. ఇంతవరకు అర్థం కదా? ఈవెన్ నెంబర్స్ తెలిసి ఒక పెద్ద నెంబర్ ఇస్తారు, అది 2తో డివైడెడ్ బై అవుతుందో లేదో ఎలా తెలుస్తుంది? ఫర్ బిగ్గర్ నెంబర్స్ మనం ఎలా డిసైడ్ చేస్తాము అది ఈవెన్ నెంబరా కాదా అనేది? అంటే సో లాస్ట్ డిజిట్ 0 కానీ 2 కానీ 4 కానీ 6 కానీ 8 కానీ ఉంటాయి. if last digit is 0, 2, 4, 6 or 8 is that is ఏమవుతుంది? ఈవెన్ నెంబర్. అది ఈవెన్ నెంబర్ అవుతుంది. అదే ఈవెన్ నెంబర్ అంటే చెప్పగలరా? నేను ఒక పెద్ద నెంబర్ ఇస్తాను కదా, అది ఈవెన్ నెంబర్ కాదు చెప్పండి నాకు. ఇక్కడ నెంబర్ ఇస్తాను చూడండి, ఇక్కడ నెంబర్ ఇస్తాను, అది ఈవెన్ నెంబర్ కాదు చెప్పండి నాకు. 1 2 3 4 5 6 అని ఇచ్చాను. ఇది ఈవెన్ నెంబరా? ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబరా కాదా? ఈవెన్ నెంబర్ కదా, చివరిలో ఉంది 6 ఉంది. ఇలా కాదు, 3 4 0 5 8 ఇచ్చాను. ఈవెన్ నెంబరా? ఆడ్ నెంబరా? ఈవెన్ నెంబరే కదా, చెప్పగలరు కదా అలాగే. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ స్టార్ట్. ఓకేనా? సో మన ప్రతి ఛానల్లో ప్రతిదీ వీడియోస్ వస్తాయి మీకు యూట్యూబ్లో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కితే మీకు మన వీడియో పెట్టిన వెంటనే వస్తాయి. మీరు విన్న తర్వాత మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి. రాస్తే నెక్స్ట్ వీడియోలో మనం ఆ డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అలాగే మనం ఇచ్చిన లెక్కలు కొన్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ రాయమంటే మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? డౌట్ అయితే మళ్ళీ వీడియో చూడండి.